బైకర్ వర్సెస్ రాకాస. ఆల్రెడీ ఈ సినిమాలు ఏప్రిల్ 3న విడుదలైపోయినాయి కదా! మరొకసారి ఎందుకు వర్సెస్ అనే మాట ఎందుకు వాడుతున్నారు అనుకుంటున్నారేమో కదా! నిజమే. కానీ ఆ 2 సినిమాలకు సంబంధించి చూస్తే గనక మే 1న 2 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్నాయి. యెస్. ఓటీటీలో ఈ 2 సినిమాలు కూడా ఒకే రోజు విడుదల కాబోతున్నటువంటి సందర్భం మాత్రం చాలామందికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గాను కనిపిస్తుంది. లేకపోతే అట్ ద సేమ్ టైమ్ చాలా కామన్‌గా కూడా కనిపిస్తుంది. నిజానికి ఏప్రిల్ 3న విడుదలైనటువంటి 2 సినిమాల మీద కూడా ఆ కంటెంట్ పరంగా కావచ్చు, లేదంటే కథ పరంగా కావచ్చు, ఇలాంటి రెండింటికి పూర్తిగా భిన్నమైనటువంటి కథలుగా కనిపిస్తుంటాయి. అలాగే భిన్నమైనటువంటి నేపథ్యంగా కూడా కనిపిస్తుంటాయి. అలాగే భిన్నమైనటువంటి కథనంగా కూడా కనిపిస్తుంటాయి. రాకాస కేవలం హారర్ నేపథ్యంలో కనిపించేటువంటి సినిమాగా కనిపించినప్పుడు కూడా అది భయంకరమైనటువంటి హారర్ కాదు, జస్ట్ కామెడీ సినిమాలా కనిపిస్తుంది. మనకి ఎక్కువగా కామెడీకి ఆస్కారం ఉన్నటువంటి సినిమా కనిపిస్తుంది. నవ్వించేటువంటి విధానం ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి సినిమా కనిపిస్తుంది. సంగీత శోభను, వెన్నెల కిషోర్ కనిపించినటువంటి ప్రధాన పాత్రలో నటించినటువంటి సినిమా కావచ్చు. నయన సారిక హీరోయిన్గా నటించింది. మానస శర్మ ఈ సినిమాతో దర్శకురాలుగా పరిచయమైంది. అలాగే కొనిదెల నిహారిక ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా ఇది. అలాంటి సినిమాకి సంబంధించినటువంటి దానికంటే రిలీజ్ కంటే ముందు చాలా భయంకరమైనటువంటి ప్రమోషన్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ప్రమోషన్ చేశారు. చాలా ఆకట్టుకునేలాగా ప్రమోట్ చేశారు. ఆ కారణంగానే ఆ సినిమాకి థియేటర్లో చాలా పాజిటివ్ బజ్ వచ్చేసింది. ఆ కారణంగానే సినిమాకి చాలా పెద్ద విజయాన్ని కూడా సాధించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మామూలుగా ఎలాంటి సినిమాలు చిన్న తేడా కొట్టే సరే హారర్ కామెడీ అన్నప్పుడు చిన్న ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తే కనుక ఓవరాల్గా లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ లాస్ అవ్వడానికి ఆస్కారం లేకుండా ఏమాత్రం చాలా ఇబ్బంది లేకుండా కథనాల పట్ల చాలా ఇంట్రెస్టింగ్గా చూసినటువంటి మానస శర్మ చేసినటువంటి కేర్ కావచ్చు, లేకపోతే చాలా కేర్ఫుల్గా ఆమె రాసుకున్నటువంటి విధానం కూడా చాలా బాగుంది. ఆ కారణంగానే సినిమా కమర్షియల్గా కూడా చాలా పెద్ద విజయాన్ని సాధించుకుంది. ఆ కారణంగా సినిమా చాలా పెద్ద హిట్గా కూడా కనిపిస్తుంది. అయితే బైకర్కి వచ్చేసరికి చూస్తే కనుక శర్వానంద్ హీరోగా నటించినటువంటి సినిమా, అలాగే మాలవిక నాయర్ హీరోయిన్గా, దాంతోపాటు రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించినటువంటి సినిమా కనిపిస్తుంది మనకు. అతుల్ కులకర్ణి ఇంకొక ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తూ ఉంటాడు. అయితే బైకర్ వచ్చేసి ఇండియాలోనే వచ్చినటువంటి మొట్టమొదటి సినిమాగా బైక్ రేస్ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాగా ఇండియాలో వచ్చినటువంటి ఫస్ట్ ఫిల్మ్గా కనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ కథ కావచ్చు, ఆ కథనం కావచ్చు, అంటే మామూలుగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చేటువంటి కథలు అంటే కనుక సింపుల్గా వాళ్ళ మధ్య ఫైట్ అవ్వడం, లేకపోతే గెలవడం, ఓడిపోవడం, లేకపోతే మరోసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ చివరిలో గెలవడం మాత్రం ఆ మధ్యలో వచ్చేటటువంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ రెగ్యులర్గా కనిపించినప్పుడు కూడా ఈ సినిమాలో కనిపించినటువంటి బలమైనటువంటి కథనం చాలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే రాజశేఖర్ శర్వానంద్ మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఇంపాక్ట్ఫుల్ సన్నివేశాలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సంఘర్షణ కావచ్చు, కాన్ఫ్లిక్ట్ కావచ్చు, వీటన్నిటి మధ్య అల్లుకున్నటువంటి కథనం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. అతను ఎంచుకున్నటువంటి కథ కావచ్చు, అతను ఎంచుకున్నటువంటి నేపథ్యం కావచ్చు, అతను తీసుకున్నటువంటి టేకింగ్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, లేకపోతే చాలా తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా కనిపించింది. కాకపోతే కమర్షియల్గా అనుకున్న స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా కేవలం సూపర్ హిట్గా మాత్రమే మిగిలిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి ఇంకాస్త ఎక్కువ పాసిబిలిటీ అవకాశం ఉంటుంది. చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి అవకాశాలు, చాలా పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, అంటే ప్రమోషన్స్ పరంగా కాస్త ఇబ్బంది పడ్డారా, లేకపోతే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ వెనకాల పడ్డారా అనేది మాత్రం కాస్త చర్చించాల్సినటువంటి విషయంగా కనిపిస్తుంది. ఏదైతేనేమి మొత్తంగా మే 1న ఆ 2 సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనే ఒకే రోజు స్ట్రీమ్ స్ట్రీమ్కి రెడీ కావడం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. దాంతోపాటు తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, అన్ని భాషల్లో కూడా సినిమా హిందీలో కూడా మొత్తం 5 భాషల్లో ఈ 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి థియేటర్లో వచ్చినటువంటి అప్లాజ్ ఆల్రెడీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఓటీటీలో ఈ సినిమాకి ఎలాంటి అప్లాజ్ వస్తుంది, ఓటీటీలో ఎలాంటి ప్రశంసలు వస్తూ ఉంటాయి, ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఎలాంటి రివ్యూస్ వస్తాయని చెప్పేసి మాత్రం వేచి చూద్దాం.